బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు ఈసీ నోటీసులు ఇచ్చింది. సిరిసిల్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేసీఆర్ కు నోటీసు ఇచ్చింది ఈసీ. రేపటిలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారంటూ బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కు ఈసీ నోటీసు జారీ చేసింది. ఈ నెల 5వ తేదీన సిరిసిల్లలో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నేత నిరంజన్ ఈసీకి ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేసీఆర్ కు నోటీసు ఇచ్చింది ఈసీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు ఈసీ నోటీసులు ఇచ్చింది. సిరిసిల్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేసీఆర్ కు నోటీసు ఇచ్చింది ఈసీ. రేపటిలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారంటూ బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కు ఈసీ నోటీసు జారీ చేసింది. ఈ నెల 5వ తేదీన సిరిసిల్లలో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నేత నిరంజన్ ఈసీకి ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేసీఆర్ కు నోటీసు ఇచ్చింది ఈసీ. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ ఫోన్లో అందిస్తారు. సవీన్, చెప్పండి, కేసీఆర్ కు ఈసీ నోటీస్ ఇచ్చినట్టు చూస్తున్నాం, దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఏప్రిల్ 5వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా సిరిసిల్లలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డిపై కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఎన్నికల నిబంధనల కిందకు వస్తుందని కాంగ్రెస్ పార్టీకి సంబంధించి టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడంతో ఎన్నికల కమిషన్ స్పందించింది. దీంతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారితో పాటు జిల్లా ఎన్నికల యంత్రాంగం నుంచి కూడా ఆధారాలు సేకరించినట్లుగా ఈసీ ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ కేసీఆర్ కి ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. ప్రధానంగా రేపు ఉదయం 11 గంటలకల్లా కమిషన్ కు చేరేలా కేసీఆర్ సిరిసిల్లలో చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కూడా ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే ప్రధానంగా తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపైన జిల్లాల పర్యటన చేశారు. ఏప్రిల్ 5వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండిపోయిన పంటలను పరిశీలించిన సందర్భంగా సిరిసిల్లలో జరిగిన ప్రెస్ మీట్ లో రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన కామెంట్లపై కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారితో పాటు సిరిసిల్ల జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ నుంచి వాస్తవాలతో కూడిన రిపోర్టులను తెప్పించుకున్న తర్వాతనే ఈ నోటీసు జారీ చేయాల్సి వచ్చిందంటూ కూడా ఎన్నికల కమిషన్ వివరణ ఇచ్చిన పరిస్థితి మనకు కనపడుతోంది. పిసిసి అధ్యక్షుడు నిరంజన్ నుంచి ఈ నెల 6వ తేదీన ఫిర్యాదు వచ్చింది. అందులో సిరిసిల్లలో కేసీఆర్ చేసిన పరుష వ్యాఖ్యలను ప్రస్తావించారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి నెల 9వ తేదీన లేఖ రాశాము. ఆయన నుంచి 10వ తేదీన వివరణ వచ్చింది. అదేవిధంగా సిరిసిల్ల జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ నుంచి కూడా ఈ నెల 10వ తేదీన వచ్చిన రిప్లైలో కేసీఆర్ ఈ నెల 5వ తేదీన సిరిసిల్లలో చేసిన కామెంట్లకు సంబంధించి కొన్ని వాస్తవాలను అందులో పొందుపరిచారు. కాబట్టి అందుకే కేసీఆర్ కు నోటీసులు ఇవ్వాల్సి వచ్చింది. రేపు అంటే 18వ తేదీన ఉదయం 11 గంటలకల్లా కేసీఆర్ సిరిసిల్లలో చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘానికి వివరణ ఇవ్వాలంటూ లేఖలో పేర్కొన్నారు. ప్రధానంగా ఇప్పటికే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద రాజకీయ నేతలు పరుస ప్రసంగాలు కావచ్చు, ఎవరైనా ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేస్తే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు వారికి నోటీసులు జారీ చేస్తూ ఉంటుంది ఎన్నికల కమిషన్. అందులో భాగంగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. మరి ఈసీ నోటీసులపై సీఎం కేసీఆర్ స్పందించారా? సాధారణంగా ఏప్రిల్ 5వ తేదీన జరిగిన ప్రెస్ మీట్ లో కేసీఆర్ చేసిన కామెంట్స్ పై కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఉపాధ్యక్షుడు నిరంజన్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం, ఎన్నికల సంఘం నిన్న కేసీఆర్ కు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఇదంతా కేసీఆర్ సంబంధించినటువంటి లీగల్ టీం చూసుకుంటుంది. కాబట్టి నేరుగా ఈ అంశాలపై బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించే అవకాశం మాత్రం లేదు. థ్యాంక్ యూ సవీన్.